అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధిలో చదవబడిన లేఖనాలను బట్టి యేసయ్యా నాతో మాట్లాడు నాయనా అని, యేసయ్యా నాతో మాట్లాడు నాయనా, నా హృదయాన్ని బలపరచు నాయనా, నా మనస్సుని నెమ్మదిపరచు నాయనా, నా మనస్సుకు నీ మాటలు నాయనా అర్థమగు రీతిలో నాయనా నా మనస్సును ఉంచు నాయనా, వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును నాకు దయచేయుము నాయనా. అమ్మ, మీరు నోటితో చెబితే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. నేను అడిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. నాయన, ఈరోజు మీరు మాట్లాడితే మేము బలం పొందుకోవాలని వచ్చాను నాయన. మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, నీ సహాయం మాకు దయచేయమని నేను వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అల్పుడను అయోగ్యుని దేవసనను మరుగుపరిచి నీవే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పేతురు మొదటి అధ్యాయం నుంచి దేవుడు ఎన్నో మాటలు ఎన్నో రకాలుగా హెచ్చరిస్తూ సంఘాన్ని బలపరుస్తూ సంఘాన్ని ఆదరిస్తూ సంఘాన్ని హెచ్చరిస్తూ దేవుడు ఎన్నో మాటలు పేతురు ద్వారా మనకి తెలియచేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఎన్నో ఎన్నో హెచ్చరికలు చేస్తూ వచ్చి చివరిగా అంటున్నాడు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నీకున్న ఇబ్బంది, నీకున్న సమస్యలు అన్నీ కూడా పోయే కాలం వస్తుంది. నీకు పోయే కాలం రానంటారు కదా, అలాగా అన్నిటికీ ఏం కాలం వస్తుంది? పోయే కాలం వస్తుంది. కాబట్టి మనందరం ఆ పోయే కాలం దేంతో వస్తుంది చెప్పండి? దేవుని రాకడ ద్వారా ఇవన్నీ పోయే కాలం వస్తుంది. అసలు ఇవన్నీ పోవాలి అంటే నిజంగా మనకు పోయే కాలం రావాలి. వెనకడికి ఒక ఆవిడ వచ్చి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అంది. ఏమని చేయమంటావమ్మా అంటే, ఏ శ్రమలు ఉండకూడదు సార్, కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు. ఎన్ని బాధలోనండి, ఎన్ని సమస్యలోనండి, ఎన్ని ఇబ్బందులోనండి, అసలు నాకు ఇవేమీ ఉండకూడదండి. అనారోగ్యం కానీ ఇంకొక బాధ, ఏ బాధ ఉండకూడదండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అందండి. సరేలేమని చెప్పి కళ్ళు మూసుకోమని చెప్పి నెత్తి మీద చేసి, యేసయ్యా ఈ బిడ్డను ఉన్న క్షణాన నీ రాజ్యానికి చేర్చుకో ప్రభువా, ఆమేన్ అన్నాడండి. ఆపండి పాస్టర్ గారు, మీరు సరిగ్గా వినపడలేదు. మీకు నేను అడిగింది ఏంటి? మీరు చేసే ప్రార్థన విన్నారా సరిగా? నేను శ్రమలు పోవాలి, కష్టాలు లేకుండా ఉండాలని ఆయన అంటే నన్ను శుభ్రంగా దేవుడి దగ్గరికి పంపించేద్దాం, మీకు అంత అటం వచ్చేసానా నేను అంట మొదలెట్టి. అవునమ్మా, మరి అది నేను కూడా అదే చేశాను అంటే ఏంటంటే, నీకు శ్రమలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు అంటే ఏమవ్వాలి? కొంతమంది అంటుంటారు, పోయినోడు సుఖంగా ఉన్నాడు శుభ్రంగా, ఆయన అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు, హాయిగా ఉన్నాడు, నేను చేస్తున్నాను ఇక్కడ అనేవాళ్ళు ఉన్నారా లేరా? లేకపోతే ఆవిడ వెళ్ళిపోయింది, శుభ్రంగా వెళ్ళిపోయింది, ప్రశాంతంగా ఉంది, ఇదిగో వీళ్ళతో నేను ఆడవలేక నేను చేస్తున్నాను. పోయినోడు ఎలా ఉన్నాడు? అవునా కాదా? గట్టిగా చెప్పండి. మనం ఏం పోవలే, మనం మామూలు వాళ్ళం కాదు. ఎప్పుడు పోవాలి అప్పుడే పోతాం, అనుకున్నంత మాత్రాన్ని పోము. కాబట్టి ఎవడు సుఖంగా ఉన్నాడు చెప్పండి? పోయినోడే సుఖంగా ఉంటాడు. సో ఎప్పుడు పోతామంటే, పోతే ఎలా పోతాం, లేదా రెండోది ఎప్పుడు ఎలాగంటే
దేవుడు మన కొరకు రాబోతూ ఉన్నాడు. ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ఆయన సన్నిధికి తీసుకువెళితే అప్పుడు మనకి సమస్యలన్నీ పోతాయి. కాబట్టి అంటున్నాడు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. నమ్ముతారా మీరు అంతం సమీపంగా ఉందని? ఎంతమంది నమ్ముతారు? నిజమేనా? 2000 సంవత్సరాల నుంచి చెప్పబడుతుంది ఈ మాట. మరి మీరు ఆలోచించి చెప్పండి, వచ్చిందా అంతం? రాలే. మరి ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా చెప్తున్నారు ఏంటండి? ఇంకెన్ని సంవత్సరాలు చెప్తారు ఇలాగ వస్తుంది మమ్మల్ని భయపెడతారు మీరు? అంటే ఇలా భయపెడతానే ఉంటారు మమ్మల్ని, వస్తుంది అంతం వచ్చేస్తుందని. సంఖ్యాకాండం 24:17. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలోను కొట్టును. చాలా ఇది ఆ రోజు చెప్పబడినటువంటి నక్షత్రము యాకోబు నక్షత్రము. అంటే అది ఎప్పుడు కనపడింది మనకి? ఆ నక్షత్రం ఎప్పుడు కనపడింది? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ నక్షత్రం మనకి కనపడింది. అదే నక్షత్రం అంటూ ఇప్పుడు యేసు జనన సందర్భంగా కనపడగా చూచి 3 జ్ఞానులు యూదుల రాజుగాను లోకరక్షకుగాను జన్మించిన యేసును దర్శించుకుని ధన్యులయ్యారు. అప్పుడు యాకోబు సంఖ్యాకాండంలో 24:17 చెప్పబడిన నక్షత్రము యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు జరిగింది, కనిపించింది, మనం చూసాం. అలాగే కొద్ది రోజుల్లో ఇదే యాకోబు నక్షత్రము అంబర వీధిలో మరలా ప్రత్యక్షము కాబోతూ ఉంది. మరలా ఈ అద్భుతము క్రీస్తు రాకను సూచిస్తుందని ప్రవచన పండితులు చెప్పుచున్నారు. అంటే క్రీస్తు ప్రభువు తన వధువైన సంఘము కొరకు అతి త్వరలో రానున్నాడని చెప్పుచున్నారు. ఏ రోజు లేదా ఏ గడియో ఎవరు ఎరుగురు కదా. ఏదేమైనా మనం వ్యక్తులుగాను కుటుంబాలు గాను సంఘాలు గాను సిద్ధపడుట మేలే గాని కీడు కాదుగా. 2 పేతురు 3:3 ఉన్నటువంటి అంచె దినములు అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించును. మీ మేలు కొరిక ఈ మాటలు రాస్తున్నానని పెద్ద ఆయన అంటున్నారు. ఏమంటారంట జనాలు? ఇక్కడ ఏమన్నారంటే, ఆ రోజు ఎప్పుడైతే ఆ యాకోబు నక్షత్రం ఉదయించిందో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరలా అతి కొద్ది రోజుల్లో ఇదే నక్షత్రము మరలా ఉదయించబోతుందని కనపడబోతుందని పండితులు చెప్తా ఉన్నారు. అంటే అప్పుడు నక్షత్రం వస్తే యేసు ప్రభు వచ్చాడు, మరలా ఈ నక్షత్రం వస్తే మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పండి? యేసుక్రీస్తు త్వరలో మన కొరకై రానని డేట్ కూడా ఉంది ఇక్కడ, నేను డేట్ చెప్పట్లేదు. సో కానీ అది కొద్ది రోజులు అని ప్రస్తావిస్తూ ఉన్నాను. సో అంటే ఆ రోజు పండితులు పెద్దలు దీన్ని కొన్ని లెక్కలు కట్టి దీన్ని జరుగుతున్న పరిస్థితుల్ని ప్రవచనాల్ని అంచనా వేసి మాట చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎందుకనంటే అన్నిటి అంతము ఏమైంది అంటున్నాడు పేతురు? సమీపమై ఉన్నది. కాబట్టి మనందరం కూడా సిద్ధపడి, మొన్న వారం చెప్పాను నేను, మొన్న వారం నాకు ఫోన్లు మాట్లాడారు కొన్ని విషయాలు, ఆ పండుగల గురించి చెప్పుకొచ్చాను. అందులో 4 పండుగలు ఎలా నెరవేరిని చెప్పాము, ఇంకా 3 ఉన్నాయి నెరవేరుతాయని పెద్దయ్య గారు చెప్పారు. తర్వాత ఈరోజు నిన్న మళ్ళీ ఈ యాకోబు నక్షత్రం గురించి మరలా మెసేజ్ పెట్టి ఆయన చెప్పే మాట ఒకటే, మీ కుటుంబాలను కట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని హెచ్చరించు, సిద్ధపరచు అని అని చెప్తూ అంటున్నారు కదా. ఒకవేళ ఇప్పుడు మనం సిద్ధపడ్డాం దేవుడు రాలేదు, నష్టమేమన్నా ఉందా? లేదుగా. ఒకవేళ వస్తే నువ్వు సిద్ధపడలేదు, వచ్చేసాడు ప్రభు, ఏంటి పరిస్థితి? పతనం అయిపోతాం, ఇక్కడే ఉంటావు. 10 మంది సిద్ధపడ్డారు, అందులో ఒక 5 అనుకున్నారంట, అప్పుడే రాళ్లే చూద్దామని చెప్పి కాసేపు పడుకున్నారు. ఏమైంది అప్పుడు? వాళ్ళు ఆగిపోయారు. సో సిద్ధపడి ఉండడం వల్ల తప్పేం లేదుగా, సిద్ధపడి ఉండడం నష్టమేం లేదుగా. వస్తే రావచ్చు, లేకపోతే ఇంకొంచెం ఆలస్యం కావచ్చు. కానీ మనం ఏం చేయాలంటే, వస్తానన్నవాడు రాకమానడు, తెస్తానన్న దీవెనలు తేకమానడు. హల్లెలూయా. వస్తానన్న చెప్పిన ఈ ప్రభువు రాకమానడు, వచ్చి తీరుతాడు.
ఆనాడు సంఖ్యాకాండం నుంచి ఆదికాండం వరకు వస్తానని చెప్పిన దేవుడు వచ్చాడా రాలేదా? 2000 సంవత్సరాల క్రితము దేవుడు వచ్చాడు కదా. వచ్చిన దేవుడు మరలా ఏమన్నాడు? ఆరోహణం అయిపోతూ మరలా నేను వస్తానన్నాడు. ఇప్పుడు చెప్పిన దేవుడు మరలా వస్తాడా రాడా? అప్పుడంటే ప్రవచనంలో చెప్పబడింది, కొంత డౌట్ ఉండొచ్చు మనకి, ఎవరో చెప్పారులే అనుకోవచ్చు. ఆయన ఆ ప్రవచనం నెరవేరింది మనం నమ్మకపోయినా. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వస్తానని చెప్పింది ఎవరు చెప్పారు? ఆయన నోటితోనే చెప్పాడు ఆయన. హల్లెలూయా! ఖచ్చితంగా వచ్చి తీరుతాడు, వస్తానన్న దేవుడు. సో అందుకని మనం ఏం చేయాలంటే మనం సిద్ధపడి ఉండాలి. ఏ క్షణమైనా ఏ గడి అయినా దేవుడు ఎలా వస్తాడంటే దొంగ వలె వస్తానన్నాడు. కాబట్టి అన్నిటి అంతము సమీపమై ఉన్నదని మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం దేవుని పిల్లలారా. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న ప్రకారం ఏంటంటే స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి. చూడండి, అన్నిటి అంత మరి రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివినట్లయితే, రోమా 13:12, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి గడిచి, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. రాత్రి అంటే ఇదిగో ఈ చీకటి, ఈ పరిస్థితులు, ఈ లోకంలో పరిస్థితులన్నీ గడిచిపోయి ఎంతకాలం అవుతుందంటే చానాళ్ళు అయిపోయింది. అంటే ఇప్పుడు రాత్రి ఎక్కువ గడిచిపోయింది అనుకోండి, దగ్గరలో ఏదుంటుంది? సాయంత్రం 6ంటికి చీకటిపోయింది. ఇప్పుడు తెల్లారి గట్ల 3 అవుతుంది. ఈ 3కి చీకటి దగ్గరగా ఉంటుందా, వెలుగు దగ్గరగా ఉంటుందా? వెలుగు దగ్గరగా ఉంటుంది. కాబట్టి అన్నాడు రాత్రి చాలా గడిచి, ఈ భూమి మీద నీవు నివసిస్తున్నటువంటి ఈ దినాలు చాలా గడిచిపోయాయి. ఈ భూమి మీద పాపముతో జీవిస్తున్న సంవత్సరాలు చాలా గడిచిపోయాయి. రాత్రి చాలా గడిచిపోయి చాలాసేపు అయిందంటే ఇప్పుడు మనకి ఏది దగ్గరలో ఉంది? ఇంకో గంట 2 గంటలు ఏమవుతుంది? వెలుగు వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అదే చెప్తున్నాడు రోమీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. ఎప్పుడైతే తెల్లవారుతుందో రాత్రంతా విశ్రాంతి తీసుకుంటాం. ఒక యుద్ధం చేసేవాడు, దేనికైనా పనికి సిద్ధపడేవాడు తెల్లారుతుంది అనేసరికి ఏం చేస్తాడు చెప్పండి? ఒకడు ఒక పనికి వెళ్ళాలి, ఏం చేస్తాడు? తెల్లారిపోతుంది, ఇంకా పడుకుని చాలాసేపు అయిపోయింది, ఇంకా తెల్లారిపోతున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక తాపీ మేస్త్రి గారి పనికి వెళ్ళాలనుకోండి, ఆయన ఏం సిద్ధపడతాడు? అటు పేర్లు మీద వెళ్ళవు కదా, నేను చెప్తాను. తాపీ, ఎవరమ్మ చెప్పింది? ఓకే, తాపీ, బద్ద, అది లైన్ కొడతారు, ఆ లైన్ బద్ద, లేకపోతే లైన్ తాడు, లేకపోతే తూకం, ఆయనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ గుణపాలు, పారలు, గిన్నెలు, చెంబులు, తపేలాలు అన్నీ కూడా ఏమేం కావాలో అవన్నీ ఆయనకి ఏంటి అంటే ఆయన చేయబోయే పనికి యుద్ధం. ఆయన కూడా ఒక యుద్ధానికి వెళ్తున్నాడు. పని చేయడం అంటే అది కూడా ఇదే కదా, యుద్ధం లాంటిదే కదా అది. దానికి కావాల్సిన యుద్ధోపకరణలన్నీ ఏం చేస్తాడు? సిద్ధపరచుకుంటాడు. స్కూల్ టైం అయిపోతుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఏం రెడీ చేసుకుంటారు? సో అంటే అసలు మనకు కావాల్సినవి ఏంటి? చదువుకుంటాకి వెళ్ళేవాడికి ఈరోజు ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఏ బుక్స్ పెట్టుకోవాలి, ఏం చెప్తానన్నాడు, ఏం రాసేయాలో, అది ఆ పెన్సిల్ బాక్స్ పెట్టుకోవాలా, లేకపోతే జామెట్రీ బాక్స్ పెట్టుకోవాలా, స్కేల్ పెట్టుకోవాలా, పెన్సిల్ పెట్టుకోవాలా, ఎరేజర్ పెట్టుకోవాలా, ఇవన్నీ వాళ్ళకి ఏంటి? ఇవన్నీ లేకుండా అక్కడికి వెళ్ళి చేయగలరా వాళ్ళు? సో అలాగే మన జీవితంలో కూడా ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోండి. ఎందుకంటే అంధకార క్రియలను విసర్జించి, ఎందుకంటే దేవుని యొక్క రాకడ మనకి ఏమై ఉంది? సమీపమై ఉన్నది. రోమా 5:9 చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చాలా కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం అందరూ కూడా ఏం చేయాలి? రక్షణకు మనము యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు, మనం ఆయనతో ఎత్తబడాలి అని అంటే కనుక ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కనుక దేవుని పిల్లలారా నీతిమంతులుగా తీర్చబడాలి.
నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎవరి వల్ల అవుతుంది అది? దేవుని రక్తము వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాం. అలా నీతిమంతులుగా తీర్చబడిన వారు మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంటే ఈరోజు నువ్వు ధరించుకోవాల్సినటువంటి మరొక ఆయుధం ఏంటంటే, ఈ ఉగ్రత నుండి తప్పించుకోవాలి, అంతము సమీపంగా ఉంది, జరగబోయే ఉగ్రత నువ్వు తప్పించుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఏ ఆయుధం ధరించుకోవాలి? రక్షణ అనే ఆయుధాన్ని నీవు ధరించుకోవాలి. యేసు రక్తము వల్ల నీవు కడగబడి రక్షణ అనే ఆయుధము నువ్వు ధరించుకోకపోతే ఈ ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోలేవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో నేను మరలా చెప్తున్నాను, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. చీకటి గడిచి చాలా సేపు అయింది, పగలు సమీపంగా ఉంది. కాబట్టి అంధకార క్రియలను విసర్జించి నీతి సంబంధమైనటువంటి తేజస్సు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు మీరు ధరించుకొనండి. ఒకవేళ దేవుని సమీపమే గనక వచ్చినట్లయితే, నేను చెప్తున్నాను కదా, అతి సమయం రోజులే అనుకుందాం. ఈ రోజుల్లో గనక సూచనలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఈ లోపు గనక ఒకవేళ దేవుడు రాకడ వస్తే మన పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడ ఉంటారు? వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఏ సంగతి ఏంటి? ఇప్పుడు మీ భార్య వెళ్ళిపోయింది అనుకోండి, మీకు వండి పెట్టేవాళ్ళు ఉండరు. ఇంకా రోజు మీ ఏ పిల్లలను చూసో మురిసిపోతున్నారు, ఆ పిల్లలు కూడా ఒక రక్షణ పొందుకున్నారు అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. లేదు పిల్లలు ఉన్నారు, మీ అమ్మ నాన్న అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? అమ్మాయి గొడవలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అమ్మా బాబు అడ్డం లేకుండా ఉంటే గొడవ లేదు, బాగానే వెళ్ళిపోయి అనుకుంటారా? వెళ్ళిపోయి ఇక్కడ ఏమి హాయిగా ఉండదో. దేవుడు వచ్చి వీళ్ళందరూ వెళ్ళిపోతే ఎలా తర్వాత ఎలా ఉండదో తెలుసా? భూమి మీద 7 ఏండ్లు శ్రమకాలం, బహుఘోరమైనది. విడువబడుట బహుఘోరం, అక్కడ ఉంటుంది ఎక్కడో, ఆ వచ్చిన తర్వాత విడువబడుట బహుఘోరం. విడవబడిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇక అందరూ వెళ్ళిపోతారు, మనం శుభ్రంగా ఇంట్లో ఏలుకుందాం, ఎప్పుడు వచ్చి ఇంటికాడ వచ్చి పడుకుని మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు లేచిన ఎవడు అండనుకుంటున్నారేమో, తాట తీసేస్తారు. పడుకుంటాకేముండదు. విడవబడిన పరిస్థితి నిద్రవుతాకుండదు, తింటాకుండదు, ఏమీ ఉండదు, దారుణంగా ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ ఉగ్రతని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా యేసు రక్తము వలన మీరు రక్షణ పొందుకోవాలని చెప్పి నేను మరొకసారి ప్రభు పేట మీకు మనోపూర్వకంగా తెలియజేస్తున్నాను, వినయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. నన్ను రక్షణ తీసుకోమన్నప్పుడు కూడా నేను కూడా ఏం చేసి నాకు ఎందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచన, ఆ మనసు ఒకసారి ఎందుకు కలిగింది అంటే చెప్పనా, చాలాసేపు ఇష్టం లేదు నాకు. ఒకరోజు ఆలోచించాను, కాసేపు కూర్చుని. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అనుకున్నాను. ఒకవేళ దేవుడు రాకడ వచ్చి మా అమ్మ వెళ్ళిపోయింది అనుకోండి, మా అమ్మ ఏమో పరలోకంలో ఉంటుంది, నేను ఎక్కడ ఉంటాను? నరకంలో ఉంటాను. అప్పుడు మా అమ్మతో ఉండడం నాకు కుదరదు కదా. నేను మా అమ్మతో ఎప్పుడూ ఉండాలి. మా అమ్మ ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలని చెప్పి అనుకుని అప్పుడు భయం వేసింది. అమ్మో మా అమ్మకి నేను దూరం అయిపోతానేమో అని చెప్పి భయం వేసి అప్పుడు బాప్తీసం తీసుకుంటే బాగుంటుందేమో అనుకున్నాను. హల్లెలూయా. నిజంగా మీరు మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? నిజంగా మీ భార్యని ప్రేమిస్తే, అమ్మో నా భార్య వెళ్ళిపోతే అలాగే నేను ఎక్కడున్నా నా భార్య ఎక్కడుంటే అక్కడే ఉండాలనుకుంటున్నారా పురుషులారా? అలాగే ఎందుకంటారు? రాత్రి ఒక ఆయనకి పొద్దున్నే లేచి ఏడు చేస్తున్నాడంట. తెగ ఏడు చేస్తుంటే అలా ఆవిడొచ్చి, ఎందుకండి అలా ఏడుస్తున్నారు అందంట. అయ్యి బాబు ఏమని చెప్పినా అని చెప్పి ఏడుతూ, ఊరికో ముందు చెప్పు ఏమైంది, కంగారు పడతా ఏడుస్తూ ఉంటే చెప్పమంటే, రాత్రి నాకు మళ్ళీ పెళ్ళి అయినట్టు కల వచ్చిందే. చాలే ఊరుకొని దానికే ఏడవాలా, కళ్ళలోనే కదా అందంట. అదేనే బాబా, ఆ కళ్ళలో కూడా నిన్నే చేసుకుంటానే బాబా అన్నాడు. కళ్ళలో కూడా ఏమైనా చేసుకున్నాను మళ్ళీ, అది ఏడుపు. కాబట్టి నిజంగా అలాగే అనుకున్నారా, లేకపోతే నిజంగా నా భార్య రక్షణ పొందుకుంది, నా భార్య పరలోకానికి వెళ్ళిపోతే అమ్మో వచ్చిదే మీరు నమ్మకం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటే, సో నిజంగా నా భార్య వెళ్ళిపోతే నేను ఉండలేను, అయ్యబాబు నా భార్య పరలోకంలో ఉంటే నేను నరకంలో ఉంటానేమో, నిజంగా మీ భార్యని మీరు ప్రేమిస్తూ ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? బాప్తీసం తీసుకుని పురుషులు ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా మీరు కూడా రక్షణ పొందుకుంటే మీ భార్య ఎక్కడుంటే మీరు అడగండి. అంటే ఆ రక్షణ తీసుకోకపోతే కనుక మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక అంటే నేను ఉన్న చోట నీకు ఉండాలనిపించలేదు కదా నీకు, నిజం చెప్పు అని సాయంత్రం. నిజమో లేదో వాళ్ళు సాయంత్రం చెప్తారు మీకు. నీకు కనుక నిజంగా నేను ఎక్కడుంటే అక్కడే ఉండాలని కనుక నీకు అనిపిస్తే కనుక ఇదిగో రేపు ఆదివారం భాస్కర్ బాప్తీసం వస్తారు, ఫస్ట్ ఆదివారం నువ్వు బాప్తీసం తీసుకోమని అడిగాను. అవునా కదా? సో ఇవన్నీ లేకపోతే
ఒక రక్షణ పొందుకున్నాం, మనకి రక్షణ పొందుకున్నంత మాత్రం కాదు, కానీ మనం ఏం చేయాలంటే ఇంకా మనము ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ప్రభువు రాకడ సమీపం కొరకై మనకు కావాల్సినటువంటి ప్రతిదాన్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండవలసిన వారమై ఉన్నాం, రక్షణ పొందుకున్న వాళ్ళం కూడా ప్రియమైన దేవుని పిల్లలారా. హల్లెలూయా. కాబట్టి చూడండి అక్కడ అంటాడు, ఇటువంటి పరిస్థితుల్లో మనము అయితే అన్నిటి సమీపించున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏ బుద్ధి ఉండాలి మనకి? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి. మంచి బుద్ధి అంటే ఏంటి? ఏముంది అందులో? మీరు మాటను గ్రహించకపోతే ఏం బుద్ధి అని ఉంది? స్వస్థ బుద్ధి అంటే ఏంటి? ఒక వైద్యుడు ఏం చేస్తాడు? రోగాన్ని నయం చేస్తాడు. అంటే ఈరోజు నీ బుద్ధి కూడా ఏం చేయాలంటే ఇతరులకి గాయాలు చేయకుండా ఇతరులని బాగు చేసేదిగా నీ బుద్ధి ఉండాలి. హల్లెలూయా. ఇతరులని దేవుడికి దూరం చేసేదిగా కాకుండా ఇతరులను దేవుడికి దగ్గర చేసేదిగా మన బుద్ధి ఉండాలి. మన బుద్ధి ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా ఎదుటి వారికి గాయాలు చేయకుండా వారికి ఉన్న గాయాలని కట్టి వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించేదిగా ఉండాలి మన బుద్ధి. హల్లెలూయా. కొంతమంది బుద్ధి, వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు ఎలా ఉంటుందంటే ఇక ప్రార్థన చేసుకునేవాడు కూడా ప్రార్థన చేయడం మానేస్తాడు, మందిరానికి వచ్చేవాళ్ళు కూడా రావడం మానేస్తారు. అలాంటి బుద్ధి కాదు మనకు ఉండాల్సింది. మన బుద్ధి ఏం చేయాలంటే ఎవడైనా బాధలో ఉన్నాడా, ఎవడైనా దేవుడికి దూరంగా ఉన్నాడా, వాళ్ళని దేవుని మాటలు చెప్పి బలపరిచి దేవుని సన్నిధికి నడిపించేదిగా మన బుద్ధి ఉండాలి. అలాంటి స్వస్థ బుద్ధి కలిగి, అంటే నీవు ఇతరులకు స్వస్థతనిచ్చేవాడుగా, ఇతరులను స్వస్థత ఇచ్చేవాడుగా అంటే దేవుని మాటల వలన, దేవుని మాటలు నీవు బోధించడం వలన, దేవుని సువార్తను ప్రకటించడం వలన, దేవుని యొక్క కార్యాలను తెలియచేయడం వలన ఇతరులకు స్వస్థత బుద్ధి కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఇతరులకు మేలు కలుగుతూ ఉంది. అటువంటి స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. దేవుని రాకడ సమీపం అవుతూ ఉంది కాబట్టి మనం దేనిలో మెలకువగా ఉండాలి చెప్పండి? ప్రార్థన చేయడంలో. వాళ్ళు ఏం చేశారు? 10 మందిలో 5 ప్రార్థన చేయడం మానేసి పడుకున్నారు. పడుకునేసరికి దేవుడు వచ్చాడు, వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లలు తెలుసా మీకు, మనం ఎక్కడికైనా వెళ్తామంటే కూడా వస్తామంటారు. అలా కాదని చెప్పేసి మనం ఏమనుకుంటామంటే పడుకోబెట్టేసి, ఆడు పడుకోరంటే పడుకుంటాడాడు, ఆడు పడుకున్నాడని అనుకుని మీరు ఇలా వెళ్ళిపోతుంటే డింగ్మని వెనకాల వస్తారు. వచ్చారు ఎప్పుడన్నా? అలాగా రాలేదా? ఆడు పడుకోడాడు. ఎందుకు పడుకోడాడు? నువ్వు పడుకుంటే నేను పడుకుంటే మా అమ్మ వెళ్ళిపోద్దని తెలిసాడు, మా నాన్న వెళ్ళిపోతాడని. ఒకసారి చాలా ట్రై చేస్తూ ఉంటాం పడుకోబెట్టేసాడికి, వాళ్ళు మాకు పడుకున్నట్టే ఉంటారు, టింగ్ ఎలా చూస్తారు నువ్వు లేకగానే. మనం కూడా అంటే పడుకుంటే ఏమవుతుంది, వెళ్ళిపోతాడు అన్నట్టుగా మనం పడుకుంటే ఏమవుతుంది అంటే దేవుడు వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మిగతా వాడు వెళ్ళిపోతారని అన్నట్టుగా ఎలా ఉండాలి చెప్పండి? మనం మెలకువగా. ఇక ఈ రోజుల్లో ఇటు పరిస్థితుల్లో ఎటు చూసినా రాకడకు సూచనలే కనపడుతూ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఇంత ప్రశాంతంగా ఉంటే మనకి రాకడేంట్రా బాబు అనుకుంటున్నావేమో. ప్రపంచ పరిస్థితులు చూస్తూ ఉంటే దేశం మీదకి దేశము ఏ క్షణమైనా భస్మం అయిపోతాం తెలుసా మీకు? ఎవడేం చేసినా ఏ క్షణంలో ఎవడ కోపం వచ్చి ఎవడే దేశం మీదకి ఏది వదిలినా అలాంటి ఆయుధాలు ఉన్నాయి ఒక్కొక్కడి దగ్గర. దేవుడు రాకడ వస్తుంది, సిద్ధపడి యుద్ధోపకరణాలు, తేజో సంబంధం యుద్ధోపకరణాలు సిద్ధపడండి రా అని దేవుడు చెప్తా ఉంటే వీళ్ళే యుద్ధోపకరణాలు సంపాదించుకుంటున్నారు చెప్పండి. దేశాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన దేశాలు కూడా ఇతరులను నాశనం చేసేటువంటి యుద్ధోపకరణాలని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, మనము ఇందాక చెప్పాను, రక్షణ పొందని వారైతే రక్షణ పొందడానికి సిద్ధపడాలి. రక్షణ పొందిన వారైతే ప్రార్థన యందు మెలకువగా ఉండి దేవుని రాకడ కొరకై ఎదురు చూచేవారిగా మనం ఉండాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా అంటాడు, సో ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కిటమైన ప్రేమ గలవారై యుండుడి. సో ఈ చివరి దినాల్లో మనం ఎలా ఉండాలంటండి? దేవుని రాకడ సమీపమై ఉన్నది కాబట్టి మన హృదయాల్లో ఏముండాలి? ప్రేమ ఉండాలా, పగ ఉండాలా? దేవుడు సమీపమవుతున్న కొద్దీ, దేవుడు సమీపిస్తున్న కొద్దీ ప్రతి ఒక్క హృదయాల్లో దేవుని సంబంధమైన పిల్లల ప్రతి ఒక్క హృదయంలో నింపుకోవలసింది, ఉండవలసింది, చూపించవలసింది ఏదైనా ఉందంటే అది ప్రేమ.
ప్రేమను నింపుకోవలసిన వారమై ఉన్న హృదయాలలో. ఎందుకంటే సామెతలు 10:12 అంటాడు కదా, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఏం చెబుతుందంటే కలహాలు రేపుతుంది. సో దేవుడు సమీపిస్తూ ఉండగా మనకు కలహాలు పెట్టుకునే టైం ఉందా? దేవుడు సమీపిస్తూ ఉండగా ఇతరులతో కలహాలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం కలిగి ఉంటే, ఈ కలహాలు పెట్టుకునే టైంలో ఏది మర్చిపోతాం? ప్రేమను మర్చిపోతాం, లేకపోతే ప్రార్థన చేయడం మర్చిపోతాం, యుద్ధోపకరణాలు సమకూర్చుకోవడం మర్చిపోతాం, ఏదో ఒకటి మర్చిపోతావు నువ్వు. ఎందుకని మీకు తెలుసా? ఒక ఆఫీస్కి వెళ్తానో, స్కూల్కి వెళ్తానో, బయటికి వెళ్తానో, ఊరికి వెళ్తానో, కోపంగా బయలుదేరు, ఏం జరుగుతుంది చెప్పండి? మీరు పట్టుకెళ్ళాల్సినట్టు 2-3 మర్చిపోతారు. అంతా నీ వల్లే వచ్చి పొద్దున్నే దరిద్రం పెట్టావు నువ్వు, నేను మర్చిపోయి వెళ్ళిపోని చెప్పి మళ్ళీ వెనకొత్తాం రావా? హలో, ప్రశాంతంగా ఉంటే మనకి ఏం కావాలో ఏం కూడా పెట్టుకోవాలో సర్దుకుంటావా? లేకపోతే నువ్వు గొడవతో కలవతో ఉన్నప్పుడు అన్నీ సర్దుకుంటావా? సో నువ్వు కలహం పెట్టుకుంటే ఏం చేస్తావు? నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోయి వెళ్ళిపోతావు. అదే నెమ్మదిగా ప్రశాంతంగా ప్రేమగా ఉంటే ఒకవేళ నువ్వు మర్చిపోయిన ఆవిడ తెచ్చిస్తుంది, ఏమండి ఇది మర్చిపోయారండి అంటారు. కోపంగా ఉన్నావు అనుకో, నువ్వు మర్చిపోయావని తెలిసి కూడా ఈవిడికి చెప్పదు, వస్తాడు మళ్ళీ వెనక్కి, నాకేం పని అనుకుంటుంది కదా. అవునా కదా? నిజం మీరు చెప్పండి. కోపంలో ఉన్నప్పుడు మర్చిపోయిపోతే ఇదిగో పట్టుకెళ్ళి మర్చిపోరు అంటారా? నోరు తెరవండి. నోరు తెరవలేదంటే చెప్పరని అర్థం. నాకు చెప్పరు, నిజంగానే చెప్పరు. అందుకని అంటాడు ప్రేమ అనేక పాపములను కప్పును. అక్కడ అంటాడు పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సో దేవుడు సమీపిస్తున్న సమయంలో నీ మనసును నెమ్మదిపరచుకోవాలి, మన హృదయాలను ప్రేమతో నింపుకోవాలి, మన హృదయాలను పగతో కాకుండా, మన హృదయాలను కక్షతో కాకుండా, మన హృదయాలను ఎంతసేపు సమాధానముతోనూ ప్రేమతోనూ ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రేమ అనేక పాపములు కప్పును అంటే ఒకడు చేసిన పాపాన్ని, ఒకడు చేసిన తప్పుని కప్పెట్టి ఉంచడం కాదు. ప్రేమ అనేక పాపాలను కప్పునంటే ఏంటి అర్థం చెప్పండి? చేసిన తప్పుల్ని, పాపాలని కప్పిపెట్టి ఉంచడం కాదు. ప్రేమ అనేక పాపాలను కప్పునంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అదేనా? మనకి ఇష్టమైన వాళ్ళు ఏ తప్పు చేసినా ఏం చేయాలి? మనం దాచుకోవాలి, ఎవరికి చెప్పకూడదు. ప్రేమ అనేక పాపములు కప్పును అంటే మన వాళ్ళు ఎవరు ఏం తప్పు చేసినా, మన పిల్లలు మనకు తెలిసిన వాళ్ళు ఏ తప్పు చేసినా అబ్బే చేయడు